అండి హలో, ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసమని చుడవా అయితే వేయించుతున్నాను. ఈ యొక్క చుడవా మనకైతే ఇలా బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కేజీ ప్యాకెట్. ఇప్పుడే తీసుకొచ్చాను. ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్. 500 గ్రామ్స్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. కేజీ 80 రూపీస్. వీటిని ఒక్కసారి ఇలా ఇలా అన్నామనుకో, నేను సన్న పొడి లాంటిది పైకి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కడాయిలో ఆయిల్ పెట్టేసి ఇలాంటి ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ వేడవ్వాలి. చాలా బాగుంటుంది. ఇదైతే చేయక చాలా మంత్స్ అవుతుందో, దగ్గర ఇయర్స్ అవుతుంది. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు అనుకున్నాను తీసుకొద్దామా అని. ఈరోజు వెళ్ళగానే పాప మాకిలో ఇంతకుముందు చాలా చిన్నప్పుడు ఎక్కువ తింటుండేది. స్కూల్కి వెళ్ళి రాగానే మా తినాలనిపిస్తే ఆ మురుకులు బిస్కెట్స్ అవన్నీ బోర్ వచ్చేసినాయి. ఇక మా వాళ్ళకి రెగ్యులర్గా ఒకటే ఐటమ్ అన్న బోర్ అనిపిస్తుంది కదా, అలా అనేసి ఇవి తీసుకొచ్చేసాను అనమాట. ఇవి ఇంకా చేయడం ఈజీ. మనకి ఆయిల్ వేడి చేసేసి మంచిగా ఆయిల్ పోయేంత వరకు ఇలా అనేసి ఒక క్యాన్లో వేసేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి క్యాన్లో వేసేసి కొంచెం ఇక్కడ సగం వరకు వచ్చాక ఉప్పు కారాలు వేసేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కాకుండా తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేసుకున్నా మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారా ఇలా అంటే ఇంకేమైనా ఫ్రై అవ్వంది ఉంటే కిందికి మీరు కనిస్తే అవుతాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్గా. ఇది నాకైతే జ్యూసెస్ ఏమైనా ఫిల్టర్ చేయడానికి, లేదంటే కొబ్బరి పాలు ఫిల్టర్ చేయడానికి, ఇలాంటివి ఏమైనా ఫ్రై చేసుకోవడానికి, బూందీ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బూందీని తీసేటప్పుడు చిన్న చిన్న హోల్స్కి వెళ్ళి బూందీ బయటకు వస్తుంది కదా, దీంట్లోకైతే అస్సలు బయటకు రాదు. చాలా బాగుంటుంది. కొనేటప్పుడు కొనాలా వద్దా, రేట్ ఎక్కువ అన్నట్టు ఆలోచించాను, కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొంచెం తక్కువ వేద్దాము, ఎక్కువైనట్టుంది. తక్కువ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది కూడా చూసారా, అవేమో ఇలా వచ్చేస్తాయి. ఇది సన్నగా ఉంది కదా జాలి, కాబట్టి దానికి ఏమైనా ఆయిల్ ఉంటే అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇలా మంచిగా అన్నింటినీ ఫ్రై చేసుకుందాము. సరే ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రై అయిన తర్వాత అదే బిఫోర్ ఫ్రై అనుకోండి ఇలా ఉంటుంది. కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా అంతా ఫ్రై చేసేసుకుందాము. చూడండి, కొంచెం వేసి తొందరగా అయిపోయింది. ఇలా అనేసాలి. అంటే అవి కొన్ని డొప్పలాగా ఉంటాయి కదా, దాంట్లో ఆయిల్ వస్తుంది అన్నమాట. ఇలా అనేస్తే మొత్తం అంతా ఆయిల్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాము. చూపిస్తాను మీకు ఒక్కసారి. తర్వాత మీకు కొంచెం వేయగానే కొంచెం ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా పైనుండి చల్లుకో. నాకు అంటే కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఉప్పు వేయను. ఇలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఇలా వస్తుంది మొత్తం అన్నింటినీ. ఇప్పుడు అదే విధంగా చేసుకున్నాక చూపిస్తాను.